ఓ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అయింది. అయినా ఒక అమ్మాయిని అర్థం చేసుకోలేనోనికి ఆ అమ్మాయిని టచ్ చేసే అర్హత కూడా ఉండదు. I love you. హే నువ్వేందిడా? నిన్న నైట్ ఏమన్నా చూసినావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? పక్కకురా. ఏంది చెప్తే నీకు అర్థమైతే లేదా? అది కాదు, అసలు నేనేం చేశా? నచ్చాడు, తనతో లైఫ్ బాగుంటుంది అనిపించింది. ఐ లవ్ యూ చెప్పా. కోపం ఎక్కువని నాకు తెలుసు, కానీ మరి ఇంత కోపమా? నువ్వు చూసింది గింతే. నువ్వు చూసింది చందు కోపం. చందు అని కోపం చూడాలే. అయినా అది కోపం కాదు. ఎవరికైనా బాగా కోపం వస్తే ఏం చేస్తాడు? ముందు అరుస్తాడు, తర్వాత చెయ్యి వాడతాడు. వాడు నిన్న అరవనింకే మంగళవారం అడ్డొచ్చింది, చెయ్యి వాడినింకే వాని గుణం అడ్డొచ్చింది. మాట్లాడలేక లోపల నుంచి బీపీ తన్నుకొచ్చి కులేశం వేసిండు కొడుకు. చూసినావుగా. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, వాని కోపం ఆ సముద్రంలో అలల లెక్క. ఎంత పైకి లేస్తుందో అంతే తొందర కింద పడి మన కాళ్ళని చల్లగా తాకుతుంది. నిన్నటి వరకు మీ వాడికి ఏదో యావరేజ్ లవ్ స్టోరీ ఉందనుకున్నాను. నిన్న నైట్ మీ వాడి యాంగర్ చూశాక పెద్ద బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ ఉన్నట్టుందిగా. అవును, ఆ కథ మనందరికి ఎంత దగ్గరగా ఉంటుందో అంతే భయంకరంగా ఉంటుంది. రే, ఆఫీస్ తీసుకుపోతాని చెప్పి ఈడాపినవేంద్రా? లవ్ ఏందిరా లవ్? ఏంది లవ్ అంటది? 4 రోజులు మంచిగా మాట్లాడితే లవ్ అయిపోతుందా? సినిమానా ఇది? ఈ రూట్లోనే ఆఫీస్కి పోతుంది. రాని చెప్తా దాని పని. అయినా లవ్ ఏందిరా? ఏంట్రా చిన్నపిల్లోళ్ళ? ఏంటి లవ్ ఏంది? పిచ్చ పిచ్చగా మాట్లాడుతున్నావు. నువ్వేంటి ఏంటి చెప్పు. నిన్న నైట్ వంశీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి నీకు ఐ లవ్ యూ చెప్పా అంతే అని అంటానని అస్సలు అనుకోకే. అలా అని నేనేం నిన్ను లవ్ చేయట్లే. నువ్వంటే నాకేం ఇష్టం లేదు. హ్యాపీయా? ఓకేనా? ఇంతకీ నేను లవ్ చేస్తుంది ఎవరినో తెలుసా? చందుని కాదు, చందుగాడిని. వాడిని ఇలా పద్ధతిగా బొట్టు పెట్టుకుని క్లాస్గా ఉండడు. వాడు మాస్, ఊర మాస్. వాడికి కొద్ది కోపం కూడా ఎక్కువే అనుకో. కానీ ఆడి ముందు ఎవరిని అమ్మాయిని కొడితే నీలా వేరే వాడితో కొట్టించడు, వాడే వెళ్ళి చితక్ కొడతాడు. ఫైనలీ నేను లవ్ చేస్తుంది నిన్ను. ఇప్పుడున్న నిన్ను కాదు. బాయ్ బా. ఉడియమ్మ ఎలాగిచ్చాను? అమ్మో, మల్లేషన్నా, బావ జాగ్రత్త. జై శ్రీరామ్.
జై శ్రీరామ్. నాకేం తెలియదు. అక్క బావ మంచోడే, నెంబర్ 1 సెలక్షన్. కానీ పెద్ద అందగాడేం కాదు, యావరేజ్. మన పక్కన అంతడంటావా? అందంగా ఉన్నవాడు పక్కనుంటే చూడ్డానికి బాగుంటుంది. అదే క్యారెక్టర్ ఉన్నవాడు పక్కనుంటే చాలా ధైర్యంగా ఉంటుంది. అందంగా ఉన్నవాడి కన్నా క్యారెక్టర్ ఉన్నవాడు ఇంకా అందంగా ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎన్న డైలాగ్ తలేవా? ఎప్పుడు ఇలా చెప్తురా, ఈ మధ్యలో చెప్తురా? ఈ మధ్య నీకు నాకు ఫ్లేమ్స్ కట్టాను, వచ్చింది. మ్యారేజే, నువ్వు ఫిక్స్ అయిపో. ఏయ్ ఏంటి? చందు వసుంధర. ఎఫ్ వస్తుంది, ఎం ఎట్లా వస్తుంది? వసుంధర స్పెల్లింగ్ ఏంటి? VASUNDARA. కాదు, VAASUNDARA. వాసుంధర. ఇప్పుడే పేరు మార్చుకున్నా. వాసుంధరానా? బాస్ వచ్చాడు. జై శ్రీరామ్. అబ్బాయిల లిప్స్ అమ్మాయిల ఫోర్ హెడ్ కి ఈక్వల్ గా ఉంటే అలా వస్తే చాలా మంచి పేరు అవుతారంట, తెలుసా? అంటే మనం మంచి పేరే. అమ్మాయిలో నడుచుకో, ఎందుకు కథలు పడుతున్నావా? నువ్వు నన్ను తిట్టావా? తిట్టు, కానీ ప్రేమగా తిట్టు. జీవితాంతం నీతో తిట్లు తింటూ బతికేస్తా. ప్రియమైన చందుగాడికి, కోల వసుంధర అను నేను ఈ సీట్ ని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ 2 ఛానల్ స్థలం మీద సర్వ హక్కులు నావే. నీ వెనక ఎవరైనా కూర్చున్నా, నువ్వెవరినైనా కూర్చోబెట్టుకున్నా దానిని క్రైమ్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నోట్, దిస్ సీట్ బిలాంగ్స్ టు మై సీట్. ఏయ్ దిగు దిగు, చెప్తున్నా. ఏంది నీ రొల్లి? ఏంటి ఇలా పడేసావు? ముందే చదివినట్టున్నావు, వెనకాల కూడా చదువు. వద్దులే, నేనే చదువుతాను, నువ్వు విను. నువ్వు తినేటప్పుడు ఫస్ట్ ముద్ద నాకై ఉండాలి. నీ ఫోన్లో నా పేరు లవ్ అని సేవ్ చేసి ఉండాలి. బుజ్జి, బంగారం కన్నా ఇలాంటివి ఏవైనా పర్వాలేదు, నీ కంఫర్ట్ బట్టి. నీ బట్టలు నేను మాత్రమే ఉతకాలి, నీ అండర్వేర్లు తప్ప. నీ బండి మీద నా పేరు ఉండాలి, దాని వెనక సీట్ నాదై ఉండాలి, దాని మీద నేను మాత్రమే కూర్చోవాలి. మరి ప్రాపర్టీని కొనుక్కోవచ్చుగా, పోనీ కబ్జా చేసేయ్. ఇట్లాంటి ప్రాపర్టీలు మస్తు చూసినాం. అబ్బాయిలు బూతులు మాట్లాడితే భలే ఉంటారు, తెలుసా? నేను నువ్వు అనుకున్నంత మంచోని కాదు. నీ వంశీగాడి కన్నా పెద్ద సైకో నా కొడుకుని. నేనే కనుక పాత చందునయ్యి ఉంటే చచ్చిపోయేదాన్ని. కావాలంటే వెళ్ళిన శైలి అడుగు, శైలి అడుగు. అమ్మా, చందుగాడు ఎట్లున్నాడు? మంచిగున్నాడు బిడ్డ. ఒక వారంలో హనుమాన్ జయంతి శోభయాత్ర ఉందమ్మా. ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఘనంగా చేద్దాం అనుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం అన్ని పనులు తన భుజాల మీద వేసుకొని చేసేవాడు. ఈ సంవత్సరం కూడా ఉండాలా, అది ఆనవాయితీ. అయినా చందుగాడికి హనుమంతుడు కావాలా, హనుమంతుడికి చందుగాడు కావాలా. గట్లనే బాబు, చెప్తాను. మంచిదమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రేయ్, అమ్మ ఫోన్ చేసిందిరా. అమ్మా, వారంలో హనుమాన్ జయంతి ఉంది. అయినా నేను నీకు చెప్పాలా ఏంది? నీ స్వామి నీకు చెప్తాడు కదా. అది చెప్దామనే కాల్ చేశానురా. బయలుదేర్రా, నాకు కూడా నేను చూడాలనుంది. సరే అమ్మా, బయలుదేరతా, వస్తా. పోతున్నాం కదా, ఊరికి పోతున్నాం కదా. ఏ ముసలి, మేము ఊరికి వస్తున్నాం. షైనీ, బాగున్నారా ఆంటీ? బాగున్నానమ్మా. మీకు కూడా నేనంటే కోపమా ఆంటీ? ఆహా, గట్లేం లేదు. ఎట్లున్నావమ్మా? చందు ఏ గొడవ వచ్చినా ఒక్కరోజు కంటే ఎక్కువ మాట్లాడుకుని ఉన్నట్టుడు కాదా ఆంటీ? అలాంటిది ఇప్పుడు 3 నెలలు అవుతుంది. నా ఫోన్ రింగ్ అయితే చాలా ఆంటీ, చందు అయితే బాగుండు అనిపిస్తుంది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరిని అడిగినా నంబర్ లేదంటున్నారు. ఆఖరికి మల్లేష్ని కూడా అడిగినా లేదన్నాడు ఆంటీ. ఒక్కసారి కాల్ చేసియండి ఆంటీ, మాట్లాడాలని ఉంది. చందు, నీ వెనకాల ఒక కథ ఉందని నాకు తెలుసు. ఆ కథలో ఒక ప్రేమ కథ ఉంది అని కూడా నాకు తెలుసు. అది మర్చిపోవడానికి నువ్వెంత బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు. నీ బాధకి నేను అడ్డురాను. కావాలంటే ఆ బాధను నాతో పంచుకో, వింటాను. అసలు నీకు ఆ షైనీకి ఏం గొడవైందో నాకు తెలీదు, కానీ మనకేం గొడవైనా నేను మాత్రం నీతోనే ఉంటాను. మా తమ్ముడితో అన్నావంట కదా, వసుంధర చాలా సహనమున్న అమ్మాయి అని. నాకు సహనమే కాదు, నీ మీద ప్రేమ కూడా ఉంది. నువ్వెలా ఉన్నా నేను నీతో హ్యాపీగానే ఉంటాను. మల్లేష్ అన్నా, నువ్వైనా చెప్పన్నా చందుకి, వాడమ్మలా చూసుకుంటాను. అమ్మ ఫోన్ చేస్తుందిరా మళ్ళీ. అమ్మా, హలో హలో హలో, ఏం మాట్లాడతలేదేంద్రా? హలో చందు, నేను షైనీని. నేను నీ ఫస్ట్ లవ్. నన్ను ఎప్పటికి మర్చిపోనన్నా మర్చిపోయావా? నేనంత పెద్ద తప్పేం చేశాను? వసుంధర, హా పిన్ని, ఇంకా తినలేదు పిన్ని. నేను మళ్ళీ చేస్తా పిన్ని.
ఏయ్ ఏంటి? ఏంది కథలు పడుతున్నావేంది? ఆ మొహం ఏంది? నువ్వు ఎప్పుడు ఏదో ఒక బాధలోనే ఉంటావా ఏంది? నీకు బాధపడడం అంటే అంత ఇష్టమా? మొన్నటి వరకు ఇంట్లో వాళ్ళ టెన్షన్, ఆ వంశీ గారి టెన్షన్, ఇప్పుడు మస్తుగా అంతా సాల్వ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను లవ్ చేసి మళ్ళీ కొత్త టెన్షన్ తెచ్చుకుంటావా ఏంది నువ్వు? అయినా నీ అన్ని సాల్వ్ చేసింది నువ్వు హ్యాపీగా ఉండాలని, అంతేగాని నీ దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసేదే కాదు. నేను నువ్వు అనుకున్నంత మంచోన్నైతే కాదు, కానీ నువ్వు మంచి అమ్మాయివి, బాగుండాలా. ఒకటి చెప్తా విను, మనం దేని మీద అయితే ఇష్టం పెంచుకుంటామో అదే మన ఎక్కువ బాధపడుతుంటుంది. అది మనిషి అయినా వస్తువైనా అంతే. ఎవరి మీద ఇంత ఫాస్ట్గా ఇష్టం పెంచుకోమాక. సారీ చందు, నీకు పాస్ట్ ఉందని నాకు తెలుసు. నువ్వు మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నావు అని కూడా నాకు తెలుసు. కానీ షైనీ కూడా మర్చిపోలేకపోతుందని నిన్నే నాకు అర్థమైంది. అసలు మీ లవ్ స్టోరీ ఏంటో నాకు తెలీదు, మీరెందుకు విడిపోయారో కూడా నాకు తెలీదు, అసలు మీలో తప్పెవరిదో కూడా నాకు తెలీదు. ఒకవేళ ఆ అమ్మాయిదే తప్పనుకో, అయినా నిన్ను కావాలి అనుకుంటుందంటే ఆ అమ్మాయి ప్రేమలోనే కాదు, ఆ అమ్మాయి చేసిన తప్పులో కూడా ఏదో నిజాయితీ ఉండే ఉంటుంది. నీ గురించి పూర్తిగా ఏం తెలియకపోయినా చెప్తున్నాను, షైనిని మాత్రం వదులుకోకు. చైర్స్ ఎందుకు కొడతారు తెలుసా? మాకు తెలుసు, నువ్వు తాగు. నువ్వేందుగా ఇంటికోలే? లేట్ అయింది. ఫ్రెండ్ ఇంటికని చెప్పానులే. అబ్బో, నీకు మస్తు ఫ్రీడమ్ వచ్చిందిలే. ఆ ఫ్రీడమ్కి ఫ్రీడమ్ ఫైటర్ చందుగాడేలే. అస్సలు ఆ చందుగాడిని మంచోడు అనుకోవాలో పిచ్చోడు అనుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. అవును, ఆ షైనీ నాకన్నా అందంగా ఉంటుందా? నాకన్నా మంచిదా? తెలియకుండానే చాలా ఇష్టం పెంచేసుకున్నానన్నా. అసలు ఏ అమ్మాయికైనా తను లవ్ చేసిన అబ్బాయికి వేరే అమ్మాయి ఫోన్ చేస్తేనే అస్సలు తట్టుకోలేదు. అలాంటిది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తే ఎలా ఉంటుందో తెలుసా? బుర్ర బద్దలైపోతుంది. అయినా నేనేమి తన గర్ల్ ఫ్రెండ్ని కాదు, తను కూడా నేనంటే ఇష్టమని ఏ రోజు చెప్పలేదు. ఎందుకో తెలీదన్నా, చందుని చాలా మనసుకు తీసుకున్నాను. షైనీ చందు మళ్ళీ కలిసిపోతారా? ఒకవేళ కలవకపోతే చందు ఇంకా నాకే కదా. ఆడి కథ చెప్పన్నా. చందుగాడి కథ చెప్పన్నా, చెప్పు. అసలు ఆ చందుగాడిని ఆ షైనీ ఎక్కువ లవ్ చేసిందో నేను ఎక్కువ లవ్ చేస్తున్నానో, అసలు వాడికి ఎవరు కరెక్టో నేను చెప్తాను. చెప్పు, చెప్పన్నా. హైదరాబాద్లో గోల్కొండ కిలా కానుకునే లంగర్ హౌస్ అని ఒక ఏరియా ఉంటుంది. అందులో RX-100 వేసుకుని ఒక పోరోడు తిరుగుతుండు. వానికి భయం తప్ప అన్నీ ఎక్కువే, ప్రేమ కోపం అన్నీ. అమ్మచాటు బిడ్డ, హనుమంతుడి గుడి వానడ్డ. హనుమంతుడు రామభక్తుడైతే ఆ హనుమంతుడికి వీడు వీరభక్తుడు.